అన్న ఎట్లా ఉంది 22A వల్ల నిజంగానే ప్రజలు నష్టపోయే అవకాశం ఉన్నదా, ఇబ్బందులు పడే అవకాశం ఉన్నదా? 100% 22A జియో అనేది ప్రజలు, సామాన్య ప్రజలు రక్తం పీల్చే జియో ఇది. చిన్న ఉదాహరణ చెప్తున్నా. మా ఫ్రెండ్ వాళ్ళ మదర్కి ఒక 30 lakhs ఆపరేషన్కి అవసరం ఉండే. తను వాళ్ళ ఇల్లు అమ్ముదామని చెప్పి సబ్ రిజిస్టర్ ఆఫీస్ పోతే సబ్ రిజిస్టర్ ఆఫీస్ అంతా చెక్ చేసిన తర్వాత, బాబు మీ ఏరియా ప్రొవిజన్ పీరియడ్లో ఉంది, మేము చేయడానికి వీలు లేదు. సడన్లీ వాజ్ షాక్. అదేంది మాకు తెలియకుండా మా ఇల్లు ప్రొవిజన్లో పోవడం ఏంది అని అంటే, లేలే బాబు 22A జియో అనేది గవర్నమెంట్ కొత్తగా తీసింది. సో వాళ్ళు అవి నిషేధంలో పెట్టిండ్రు. మీరు ఏమున్నా ఎంఆర్ఓ దగ్గరికి పోండి, ఎంఆర్ఓ మీకు డీటెయిల్స్ ఇస్తాడు. ఎంఆర్ఓ దగ్గర పోతే దేర్ ఇస్ నో రెస్పాన్స్. ఆయన ఆర్డీఓ దగ్గర పోతే జాయింట్ కలెక్టర్ దగ్గర పోతే కలెక్టర్. మరి ఎక్కడ తేల్చాలి? ఎవరి దగ్గర రెస్పాన్స్ లేదు. తెలియని ప్రజలు ఎట్లా తిరుగుతారు? ఇంత అంతగానం తిరిగే అవకాశం ఉన్నదా? కలెక్టర్ దాకా ప్రజలు, తెలియని ప్రజలు అనేది ఇంకా పైకి ఇంకా రాలేదండి, ముందుకు రాలేదు. ఇంకా ఇది ఓన్లీ 1% తెలిసిన ప్రజలకి. మిగతా 90% తెలిసిన రోజు ఈ గవర్నమెంట్ పాతాలకి దొక్కుతారు ప్రజలు. ఎవడబ్బా తెచ్చిరు అనుకోవచ్చు. ఇదంతా ఇప్పుడు వరుసగా చూస్తుంటే కాంగ్రెస్ మొదలైన కాడి నుంచి అటు హైడ్రా అని, మూసి అని, ఆ తర్వాత ఇంకోటి అని ఇప్పుడు 22A దాకా వచ్చింది. 22A జియో అనేది చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను కదా. మా వాడికి 30 lakhs అవసరం ఉంది ఆపరేషన్కి. దాంట్లో సింపుల్గా నేను చెప్పేది ఏంటంటే, కిందికైనా అందరికి ఇచ్చుకుంటూ పోవాలి. ఆ ఇచ్చుకుంటూ పోయేదానికి 15 లక్షలు పోతున్నాయి. ఆడ 15 అంటే మాకు దొరికేది ఏంది 15 లక్షలే. 15 లక్షలే అంటే సగానికి సగం 50%. మా పాలోలు జీవో అంటే మా పాలోలు అనమాట. మా పాలోలకి ఇవ్వాలి. ఇది వాళ్ళు చేసిన జీవో. వాళ్ళు చేసిన ఇప్పుడు హైడ్రా అంటున్నారు. హైడ్రా కూడా ఒక రకంగా ఎట్లా రక్తం పీల్చిందంటే, మా ఫ్రెండ్ ఇల్లు గృహప్రవేశం చేసుకుంటుండు. అది ఆల్రెడీ అన్ని మీడియాలో వచ్చింది. గృహప్రవేశం చేసుకుంటుంటే బుల్డోజర్లు పెట్టి అందరినీ బయటికి నెట్టి ఇల్లు కూడా కొట్టిరు. వాళ్ళ ముంగట గృహప్రవేశం చేసుకుంటున్నారు ముంగట. ఎంత నీచమైన చర్య అది. అది కాదా రక్తం పీల్చుడు? రేవంత్ రెడ్డి గారు ఒక్కడు గుర్తుపెట్టుకోండి, ఈ మల్కాజ్గిరి ప్రజలు ఈరోజు సీఎం కావడానికి మల్కాజ్గిరి ప్రజలు కారణం. మల్కాజ్గిరి పుణ్యాన నువ్వు ఈరోజు సీఎం అయినావు. మల్కాజ్గిరిని గుర్తుపెట్టుకో. ఇచ్చేవాడు గుంజుకునే రకం కూడా ఉంటుంది. నిన్ను సీఎం ఎక్కించిన వాడు నిన్ను పాతాలకు దొక్కేది కూడా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. అంటే ఎందుకు మల్కాజ్గిరిలో ఇంతకుముందు ఇండస్ట్రియల్ ల్యాండ్స్కి సంబంధించి కూడా కొంత వివాదం జరిగింది. మళ్ళీ ఇప్పుడు 22A తీసుకొచ్చి అంటే ఈ ప్రాంతానికి ఆయన ఎంపీగా వ్యవహరించాడు కదా. గవర్నమెంట్ రేవంత్ రెడ్డి అనేవాడు పరిపాలనకి రాలేదండి. పరిపాలన రాలేదు, దోచుకోవడానికి వచ్చాడు. ఆయన దోచుకోవాలి. ఇప్పుడు ఆయన సీఎం ఉండాలి. ఇక్కడ సీఎం ఉండాలి అంటే ఢిల్లీ వాళ్ళని సంతోషపరచాలి. ఢిల్లీ వాళ్ళని సంతోషపరచాలంటే డబ్బులు కావాలంటే ఇట్లాంటి చెత్త జీవులు తీస్తే డబ్బులు వస్తాయి. మరి నేను ప్రజాపాలన తెచ్చిన, ఇంధనమ్మ రాజ్యం తెచ్చిన, నేను వచ్చినాక కంచెలు బద్దలు కొట్టిన ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు అనేక వేదికల మీద. ప్రజలందరూ సంతోషంగా ఉన్నా నువ్వు చెప్పుకుంటా ప్రజలు చెప్పాలి మేము సంతోషంగా ఉన్నాము, ఈయన పరిపాలన మేము చాలా హ్యాపీగా ఉన్నామని జనాలు చెప్పాలి. నువ్వు చెప్పుకొని నువ్వు చేసుకునేది కాదు. నిన్ను ప్రజలు మెచ్చుకున్నాడు, న్యూఆర్ హ్యాపీ. ఏది నాకు ఇక్కడ చూపెట్టండి, ప్రజలు ఎవరు సంతోషంగా ఉన్నారు ఒక బయట తీసుకొని చూపెట్టండి. చెప్తా. ఒక 10 మంది బయట తీసుకుంటే 9 మంది అగనిస్ట్గా ఉన్నారు. అంటే నీకు ఎంత వ్యతిరేకం ఉంది? నువ్వు ఎట్లా ప్రజల పాలన చేస్తున్నావు? మీరు చెప్పారు ఇంతకుముందు 1% తెలిసింది, ఇది ఇంకా 90% ప్రజలకు ఎవరికి తెలియలేదని. ఒకవేళ తెలిస్తే పరిస్థితి ఎట్లా ఉంటుంది? వెనక్కి తగ్గే పరిస్థితులు ఉన్నాయా ప్రభుత్వం ఏమన్నా? లేదంటే హైడ్రాలో చేసినట్టు నేను తొక్కుకుంటూ పోతా, మూసీలో తొక్కుకుంటూ పోతా అంటే? ఒక్కడు గుర్తుపెట్టుకోండి, తెలంగాణ అంటే పోరాట గడ్డ. తెలంగాణ అనేది మా హక్కు, పోరాడమే మా హక్కు. అరే నువ్వెంత తెలంగాణనే సాధించుకున్న నువ్వెంత ఇంతనే తెలంగాణ ప్రజలు తలుచుకుంటే నుముస్తే ఉమ్ములో కొట్టుకోపోతావు. అది గుర్తుపెట్టుకో. ముఖ్యమంత్రి నుముస్తే ఉమ్ములో కొట్టుకోపోతావు. అది గుర్తుపెట్టుకో. ఆ పరిస్థితి రానిచ్చుకోకు. మీరు మీ మినిస్టర్ ఏమంటున్నాడు? తప్పైంది అంతా కూడా అఫీషియల్ చేసిరు, వాళ్ళు చేసిన తప్పైంది. సరే అధికారుల తప్పు, నువ్వు సరి చేయి. ఇమ్మీడియట్లీ దాన్ని తీసేయి, టర్మినేట్ చేసేసాయి, జీవోని క్యాన్సిల్ చేయి, నిరూపించుకో, నీ చిత్తశుద్ధి నిరూపించుకో. అటు తప్పైందంటావు అంటే నువ్వు కొట్టినట్టు చేయి, నేను ఏడ్చినట్టు చేయి. అధికారులని అరే నేను కొడతా, నువ్వు ఏడ్చినట్టు చేయి, నేను నవ్వినట్టు చేస్తా. అంటే ఇదేనా నువ్వు చేసే పని? అంటే
ప్రభుత్వం కన్సర్న్ లేని ఏ అధికారులైనా చట్టాలు జీవోలు తేయడానికి ఆస్కారం ఉంటుందా? చేస్తారా అట్లా? చేసే దమ్ముంటుందా? చేసి ఉంటాడా అధికారి? అధికారులు చేయలే. అధికారులు కూడా ఒకటి గమనించుకోవాలి. ఈ పాలకులు అనేటోడు 5 సంవత్సరాలే ఉంటాడు. దాని తర్వాత మీరు 35 సంవత్సరాలు 40 సంవత్సరాలు మీరు ఉండాలి. రేపు పొద్దున వాళ్ళు చేసే తప్పికి మీరు బలి పశువులు కావద్దు. బలి పశువులు కాకుండా ఉండండి. 100% మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. రేపు వచ్చే కొత్త గవర్నమెంట్ ఇవన్నీ కూడా తోడుతుంది, ఇవన్నీ కూడా తీస్తుంది బయటికి. తీసినప్పుడు మీరే జవాబుదారీ అవుతారు. వాళ్ళు చెయ్యమంటారు, మీరు చెయ్యకండి. మీరు చదువుకున్న వాళ్ళు, వాళ్ళకు చదువు లేనివాడు కూడా వాడు మినిస్టర్ అవుతాడు. కానీ మీరు చదువుకున్న వాళ్ళు, మీరు ఐఏఎస్ ఆఫీసర్లు, మీరు గుర్తుపెట్టుకోవాలి. మేము చేసే తప్ప రాగానే గుర్తుపెట్టుకోవాలి. చెయ్యకండి. మీ వాళ్ళు చేసిన తప్పు మీరు చెయ్యకండి. ప్రజల్ని కాపాడండి, ప్రజల రక్తం పీల్చకండి. సో ఓవరాల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఓవరాల్గా మేము రేవంత్ రెడ్డి చెప్పేది ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు ఈ జీవోని ఇమీడియట్లీ టర్మినేట్ చేయండి. ఈ జీవో ఇమీడియట్లీ తీసేసేయండి. తీసేసి ప్రజాక్షేత్రంలో మీరు మంచిగా అనిపించుకోండి. అంతే. కానీ వాళ్ళని చేసి ప్రజల్ని రుసురు దాగి మీరు మంచిగా అనిపించుకుంటే అది మీకు శాపంగా మారుతుంది. దయచేసి ఆ శాపంగా మీరు మారకండి. అన్న ఎట్లా చూస్తూ ఉన్నారు ప్రభుత్వ తీరు? 22A తెచ్చింది, అంత ఫస్ట్ నుంచి చూస్తూ ఉన్నాం. హైడ్రా తెచ్చింది, మ్యూసీ తెచ్చింది, ఎవడడ్డం వచ్చినా ఇందులో తొక్కుకుంటూ పోతా నేను అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు మరి ఈ 22A పరిస్థితి ఏంది, ఎట్లా ఉండబోతా ఉన్నారు? అన్న 22A అంటే మొత్తం నిజంగా హైడ్రా తెచ్చే చాలా నాశనం చేసిండు తెలంగాణలో. మొత్తం బిజినెస్ లేకుండా రియల్ ఎస్టేట్ బాగుంటుంది, అన్ని బాగుంటాయి అన్న. ఆయన కూడా తెలుసు రియల్ ఎస్టేట్ చేసిన అంటుండు, మళ్ళీ ఎట్లా చేసిండో ఏం చేసిండో ఆయన కూడా తెలియదు. కానీ ఒకటే చెప్పాలన్న, హైడ్రా తెచ్చి పేదోళ్ళు మాత్రం మొత్తం ఉసురు మాత్రం ఇట్లా కొట్టుకుంటున్నా అన్న. హైడ్రా అంటే ఏందన్న, పైసలు మెల్లగా ఒకటి పెద్దోడిని ఒకటి మెల్లగా కొట్టాలి, చిన్నోళ్ళు అందరు రావాలి, మెల్లని గుంజాలి. చిన్నోని ఒకటి కొట్టాలి, పెద్దోని మాత్రం పైసలు తీసుకోవాలి. ఈయన పాలసీ మొత్తం పైసలు దోచుకుంటే ఏమున్నా పక్క పార్టీ వాళ్ళ మీద 1,00,000 కోట్లు దోచుకున్నావు. అంటే నువ్వు 2,00,000 కోట్లు దోచుకుంటావా? నువ్వు దోచుకుంటే తప్ప కానీ నువ్వు పని చేసేటోనివే కాదు. ప్రతి ఒక్కటి హామీలు ఇస్తుండు, ఈ జీవో తెస్తుండు, ఇవన్నీ చెప్పేసి అంటుండు. పొంగులేటి ఆయనకి ఏం తెలుసు అన్న, ఏం అవగాహన ఉందని చెప్పేసి ఆయన చేస్తుండు. ఇప్పుడు జీవో రేవంత్ రెడ్డి కూడా ఉందంట 22A. అంటే ఆయన గంతగనము తెలియదు అన్న. ఇప్పుడు ఆయన పోయి మీసేలోకి పోయి అప్లికేషన్ పెట్టుకున్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా పెట్టుకోవాలి కానీ ఆయన కూడా పొరపాటు ఇదంతా ప్రభుత్వంది కాదు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. అవన్నీ ఉట్టి మాటలు. అధికారులు ఎందుకు చేస్తారన్న? వాళ్ళు ఇప్పుడు నా ఇల్లే ఉంది, నా ఇల్లు నేను బిల్డింగ్ కట్టుకున్నాక నా ఇంట్లో వాడేంతలో వాడు వచ్చి కరెంట్ మీటర్ పెడతాడు, కరెంట్ వాటర్ కనెక్షన్ ఇస్తాడు, అన్ని ఇస్తాడా? అధికారులు పెడతాడు అన్న? నేను చెప్తేనే కదా వాళ్ళు పెట్టాలి. ఇదే ఒక సింపుల్ ఒక విషయం అన్న. ఇల్లు అనేది ఒకటి మనకు చెప్తున్నాం కదా. ఇల్లు మాత్రం నిజంగా ఒక్కడే పేదోడు హాస్పిటల్ పోయి అమ్ముకుందాం, నా ప్లాట్ నేను అమ్ముకుందాము, నేను మామూలు బతికించుకుందాం అంటే ఎవ్వరు బతలేరన్న. ఈ 22A కంటే ముందల కొనే పరిస్థితులు లేకుండా ఇల్లులు ఎక్కడ కూడా. అంటే మేము ఏడ కొంటే ఇది ఏడ హైడ్రా అంటాడు, బఫర్ జోన్ అంటాడు, మూసి అది ఇది అని చెప్పి మాట్లాడతాడు. వద్దురా నాయన ఇప్పుడు ఎందుకు వచ్చిన పరిస్థితి అని ఆ భయాందోళనలో ఉన్నారు ప్రజలు. ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు, మొత్తం ఉన్న ఫ్లాట్లు కూడా అమ్ముకునే పరిస్థితులలో లేరు. ఎట్లా చూడొచ్చు అసలు? నిజంగా ప్రజలను ఇబ్బంది పెట్టే పరిపాలన నడుస్తూ ఉన్నదా? ఆయన ఏమో ప్రజాపాలన నడిపిస్తున్నా అంటుండు అన్న. మొత్తం రావణాసుడు పాలన. రేవంత్ రెడ్డి అంటేనే రావణాసుడు పాలన. ఆ తలకాయలు ఎట్లయితే ఉండో ఈ పక్కపంటి సీనియర్ నాయకులు ఒక్కరు మాట్లాడే చేతనైతే లేదు. మళ్ళీ ఎన్ని రోజులు బతాము, మేము సత్యకాలంకి వచ్చినాము, తెలంగాణ ప్రజలకి మంచి చేయాలి, ఇది పోరాటాల గడ్డ. ఈ ఆవేశం వస్తే తట్టుకోలేము అన్న. ప్రేమ వస్తే కూడా తట్టుకోవడం. ప్రేమ వస్తే కూడా వాడిని ఎంత పైకి తీసుకోవాలో అంత పైకి తీసుకోవడం. మల్కేర్ నుంచి రేవంత్ రెడ్డిని సీఎం దాకా తీసుకుపోయినాం. అసొంటి పాలన రాముడు లెక్క ఉండే. కేసీఆర్ ఉన్నప్పుడు రాముడు లెక్క ఉండే పాలన. రావణాసుడు పాలన చేసిండు. నిజంగా గుణపాఠం అయితే చెప్పి తిడతాం. 2 ఏళ్ళు ఇంకా భరిస్తాం. నువ్వు చేసిన దానికి భరిస్తాం. అప్పుడు రజాకారులు చేసిర్రు, రజాకారులు ఎట్లయితే చేసిర్రో పరిపాలన, ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసే పరిపాలన కూడా సేమ్ అదే విధంగా ఉంది. నాకు గుర్రం వస్తే మల్కేర్ నుంచి సీఎం చేసిన గిఫ్ట్ ఇచ్చిన హైడ్రా పెట్టి గిఫ్ట్. ప్లాట్లు అమ్ముకుందాము, జర హైడ్రా పెట్టిండు, జర సెట్ అవుతున్న టైంలో మళ్ళీ 22A తెచ్చేసి ఎవరైనా రియల్ ఎస్టేట్ నడుస్తున్నా. డాక్యుమెంట్ ప్రిపేర్ అయినాక కూడా నువ్వు నేను రిజిస్ట్రేషన్ చేయాలంటే ఎవరు నడతామన్నా? ఎవరి దగ్గర తిరగాలి? నేనంటే తిరుగుతాను, నాకు తెలిసిన వాళ్ళు తిరుగుతా. 30 లక్షల ప్లాట్, 20 లక్షల ప్లాట్, 10 లక్షల ప్లాట్లు కూడా ఉన్న వాళ్ళు ఉన్నారన్న. వాళ్ళు ఏడు తిరగాలన్నా? వాడిని ఎత్తి కొట్టుకుంటున్నాడు. పోయి పైసలు చెప్తా అప్పటిదేనేమో వాళ్ళు 10 రూపాయలు 20 రూపాయలు మిత్తికిచ్చుకుంటారు. మిత్తికిచ్చుకొని ఆడ పేపర్ పెట్టుకొని వెళ్ళాలి కదా, హాస్పిటల్ బతకాలేడు. బతకాలన్నప్పుడు వెళ్ళాలి, పెళ్ళిళ్ళు చేయాలి. నా ఇల్లు నేను అమ్ముకుందాం, నా ఇల్లు అమ్ముకుని నా బిడ్డ పెళ్లి చేద్దాం, పిల్లలు మంచి చదివించుకుందాం అని ఎవరికైనా కలేది ఉంటుందన్న. బిడ్డ మంచి చదువుకోవాలి, పిల్లలు మంచి చదువుకోవాలి, మంచి వాళ్ళు సెట్ అయిపోతే, వాళ్ళు సెట్ అయితే మేము సెట్ అయినట్టు అనుకుంటాం.
అట్లాంటి కళ కూడా మొత్తం నాశనం చేసిండన్న. మొత్తం అంటే పైసలు సంపాదించుకోవద్దు, తెలంగాణలో పైసలు ఉంటే మళ్ళీ నా మీకే దాడి చేస్తారు అనుకుంటుండా. ఏం చేస్తారు, పక్క రాష్ట్రం ఎంత ఎదుగుతుందన్న అమరావతి. వాళ్ళ సెక్రటరీ లేదు, వాళ్ళకి ఏం లేదు. పక్క రాష్ట్రం గంతగనము ముందుకు పోతుంది. నువ్వు ఒక రోడ్ తెచ్చినావా, ఒక ప్రాజెక్ట్ కట్టినవా, ఏం లేదు. ఇల్లు ఉన్నాయి మొత్తం కూలగొట్టాలి, దోచుకోవాలి. 1,00,000 కోట్లు దోచుకోవాలి, నువ్వు 2,00,000 కోట్లు దోచుకో. ఇదే పనా అంటే తెలంగాణ సొమ్మేగా మొత్తం. నువ్వు ఇవన్నీ రావణాసుడు పాలన ఇక నడవది, అందరూ గమనిస్తున్నారు. నువ్వు అన్నీ ఏమో అనుకుంటున్నావు కానీ నీకు గుణపాఠం చెప్పే రోజులు కూడా వస్తాయన్న, అది చూసుకుంటాం.